హలో గైస్, దిస్ ఈజ్ యువర్ చందు ఇన్ ద యూట్యూబ్ ఛానల్ చందు ఫర్ ఎవర్. గైస్, ఈరోజు వీడియోలో వచ్చేప్పటికి ఏడబ్ల్యూ గురించి ఒక విషయం చెప్తాను. గైస్, నేను లాస్ట్ టైం ఒక ఏడబ్ల్యూ విత్డ్రా అప్డేట్ అని చెప్పి ఒక వీడియో చేశాను. ఈ వీడియో చేసినప్పుడు చాలా మంది కామెంట్స్ కానీ నాకు వాట్సాప్ మెసేజెస్ కానీ ఏమని చేశారంటే, అన్న నేను ఇంత మనీ ఇన్వెస్ట్ చేశాను, అవి వస్తాయా, ఎలా వస్తాయి చెప్పండి, వేయండి అని చెప్పి అడుగుతున్నారు. గైస్, నేను ఈ వీడియోలో చెప్పింది మీకు ఆ విషయం గురించే. మీకు ఇన్వెస్ట్ చేసింది ఓకే, అక్కడ ఇన్వెస్ట్ చేసింది మీకు అమౌంట్ వస్తుందా అనేది రాదు. మీకు అది 100కి 99% మీకు రిటర్న్ అయితే రాదు. ఎందుకంటే ఏడబ్ల్యూ అనేది ఒక ఫేక్ కంపెనీ, అది అమెజాన్ నుండి వచ్చింది కాదు. అమెజాన్ అఫీషియల్ గా కూడా చెప్పింది అదే వాళ్ళ ప్రొడక్ట్ కాదు అని చెప్పి, వాళ్ళు లాంచ్ చేసింది కాదు అని చెప్పి. సో ఏంటంటే మీరు అది ఒక ఫేక్ కంపెనీ అమెజాన్ అనే నేమ్ తో తీసుకొస్తే అందరూ అట్రాక్ట్ అవుతారు, ఒకేసారి మార్కెటింగ్ ఎక్కువ జరుగుతుంది అని చెప్పి చేశారు. ఇప్పుడు చూసుకుంటే మన వీడియోకే చాలా తక్కువ చూసుకున్న ఒక 3K వ్యూస్ తక్కువనే ఉన్నాయి. వీళ్ళలో చూసుకుంటేనే మాక్సిమం నేను 60K ఇన్వెస్ట్ చేశాను బ్రో, నేను 1 lakh ఇన్వెస్ట్ చేశాను, నేను 70K ఇన్వెస్ట్ చేశాను అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు. ఇలా కామెంట్స్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు, మన వీడియో చూడని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇలా చూసుకున్నా కానీ వాళ్ళు 50 lakhs అబోవ్నే వాళ్ళు మీ దగ్గర నుండి స్కామ్ చేశారు. మీ దగ్గర నుండి అంటే మీ దగ్గర నుండి కాదు, మనందరి దగ్గర నుండి 50 lakhs ప్లస్ స్కామ్ చేశారు. వాళ్ళు మినిమం మహా అనుకుంటే వాళ్ళు విత్డ్రాల్స్ ఇచ్చింది ఎంతమందికి, వాళ్ళు విత్డ్రాల్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా 1000 రూపీస్, 800 అండ్ 1500, 2000 రూపీస్ ఇలాంటి విత్డ్రాల్స్ మీకు వెబ్సైట్ స్టార్ట్ అయిన టైంలో మీకు అంత తక్కువ విత్డ్రాల్స్ ఇచ్చారు. ఇలా తక్కువ అమౌంట్ వాళ్ళు మహా అనుకుంటే గట్టిగా ఒక 50,000 ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఇప్పుడు 50,000 ఇన్వెస్ట్ చేసి ఒక్కొక్కరికి ఒక 500 రూపీస్ విత్డ్రా ఇచ్చిన అండ్ 800, 1500 రూపీస్ విత్డ్రా ఇచ్చిన, ఇలాంటప్పుడు అలా తక్కువ విత్డ్రాల్స్ వచ్చిన వాళ్ళందరూ యాక్టివ్ పర్సన్స్ అవుతారు. మాక్సిమం వాళ్ళలో 70-80% యాక్టివ్ పర్సన్స్ ఉంటారు. ఎందుకంటే మాక్సిమం ఇలాంటి వాళ్ళకి అందరికీ ఇలాంటి వెబ్సైట్స్, ఇలాంటి స్కీమ్స్ అట్రాక్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉంటారు. యాక్టివ్నెస్ అంటే ఏం లేదు, నాకు 800 వచ్చింది, నాకు 500 విత్డ్రా వచ్చింది, సో నువ్వు కూడా చేయరా అని చెప్పి ఒక ఫ్రెండ్కి రిఫర్ చేస్తాడు. వాడు ఏం చేస్తాడు, వాడు ఇంకా యాక్టివ్గా ఉండి వాడు ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఇంకా ఎక్కువ లాభం వస్తుంది కదా అని చెప్పి 1000 కదా అని ఇన్వెస్ట్ చేస్తాడు. వాడు ఏం చేస్తాడు, వాడు ఇంకా యాక్టివ్ కాబట్టి వాడు ఇంకో నలుగురికి ఇన్వైట్ చేస్తాడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు యాక్టివ్ కాకపోయినా వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది. ఒక 10,000 రూపీస్ ఉంటే ఆ 10,000 రూపీస్ని తీసుకెళ్లి అందులో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ లాభం వస్తుంది కదా, నేను వేరే వాళ్ళకి రిఫర్ చేయాలని అనుకున్న వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. అలా ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ ఇలాంటి వాటిని గెయిన్ చేసుకొని బల్క్ ఆఫ్ ఇలా మార్కెటింగ్ జరిగిన టైంలో ఒక పీక్ టైం ఉంటుంది. ఈ పీక్ టైంలో ఏంటంటే మాక్సిమం అందరూ ఇన్వెస్ట్ చేస్తారు ఎక్కువ. కొంతమంది 10,000 చేస్తారు, ఎవడి బడ్జెట్ వాడిది. ఇప్పుడు నువ్వు నీ బడ్జెట్ 1000 రూపీస్ అయితే నువ్వు 1000 ఇన్వెస్ట్ చేస్తావు. కొంతమందికి 50,000 ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది, వాళ్ళు 50,000 ఇన్వెస్ట్ చేసేస్తారు. ఇదంతా దేని వల్ల చేస్తారు, వాడు ముందుగా ఇన్వెస్ట్ చేసిన 50,000 విత్డ్రాల్స్ ఇచ్చారు చూసారా, ఒక 500 మెంబర్స్కి విత్డ్రా ఇచ్చి ఉంటాడు, మహా అయితే ఒక 50,000 ఖర్చు పెట్టి ఉంటాడు ఇన్వెస్ట్మెంట్. ఆ వెబ్సైట్ చేయించడానికి ఇంకొక 50,000 అనుకోవచ్చు. ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసుకున్నా వాడికి దగ్గర ఇలా 40K, 50K ఇలాంటి పీక్ టైంలో మాక్సిమం అందరు ఇన్వెస్ట్ చేస్తారు. మహా అనుకుంటే వాళ్ళకి రిటర్న్స్ కూడా ఒక 1 or 2 విత్డ్రాల్సే వచ్చి ఉంటాయి. అంటే ఇప్పుడు 60K ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఒక 5,000, 4,000 విత్డ్రాల్స్ ఇస్తాడు. నెక్స్ట్ నుండి ఎవరికి విత్డ్రా అవ్వడు, వెబ్సైట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వడు, వెబ్సైట్ కూడా ఓపెన్ అవ్వదు. సో ఏంటంటే ఇలాంటి స్కామ్స్ అన్ని ఇలానే జరుగుతాయి, ఇదే మేనర్లో జరుగుతాయి. ఏడబ్ల్యూ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా క్లోజ్ అయింది. ఇంకా రిమైనింగ్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, కొంచెం లాగ్ చేసి తర్వాత క్లోజ్ చేస్తాడు. ఎప్పటికైనా ఇలాంటి కంపెనీస్ అన్ని క్లోజ్ అవ్వాల్సింది. ఎందుకంటే ఇలాంటి కంపెనీస్ కన్నా ఇంకా వేరే చాలా స్ట్రాంగ్గా నిలబడి ఉన్న కంపెనీస్లోనే నేను ఇన్వెస్ట్ చేశాను. బట్ ఆ కంపెనీస్లో నేను లాస్ అయ్యాను అంటే ఇవన్నీ నథింగ్. సో ఏంటంటే ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసేదానికన్నా మీరు స్కిల్ ఉన్న కాన్సెప్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు మనీ ఈజీగా ఆన్లైన్లో ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను అలాంటి వాటిలో చేసిన తర్వాతే ఇప్పుడు స్కిల్ ఉన్న వెబ్సైట్స్, యాప్స్ ఇలాంటివి నేర్చుకొని నేను మళ్ళీ వీటి మీద టైం స్పెండ్ చేస్తున్నా. సో ఏంటంటే మీరు టైం అంతా వీటి మీద ఇన్వెస్ట్ చేయండి. యాప్స్ నేర్చుకోవడము, వెబ్సైట్స్ నేర్చుకోవడము, డిజిటల్ మార్కెటింగ్, ఫేస్బుక్ మార్కెటింగ్ ఇలాంటిది ఏదో ఒకటి నేర్చుకుంటే మీకు ఫ్యూచర్లో కానీ ఫ్యూచర్ ఉంటుంది. మీరు ఇలాంటి ఏడబ్ల్యూలో ఇంకా ఏదో ఈ కార్ట్, ఈ షాప్ అలాంటివి వచ్చినాయి కొన్ని, ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తే ఇప్పుడే వస్తుంది మీకు యాక్టివ్ ఇన్కమ్. మీరు ఎప్పుడైతే చేస్తారో ఆ రోజు మాత్రమే వస్తుంది. మీరు రేపటి రోజుని ఏం చేయలేదు అనుకోండి, దాని నుండి ఇన్కమ్ ఏం రాదు కదా. సో ఏంటంటే అలాంటి వాటిని మీరు వదిలేస్తే బెటర్. ఏడబ్ల్యూ విషయానికి వచ్చేస్తే 99% మీకు విత్డ్రాల్స్ అయితే రావు నా అనుభవం ప్రకారం. సో ఏంటంటే ఇలాంటి వెబ్సైట్స్కి మీరు దూరంగా ఉంటే బెటర్.
సో గైస్, ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినైతే ఒక లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.